Welcome to Hyderabad Nehru Zoological Park. వెల్కమ్ టు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇది మన ఇండియాలోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్క్ అన్నమాట. ఇది చాలా పెద్దగా ఉండబోతుంది. దాదాపు 380 ఎకరాల లోపు ఉండబోతుంది. లోపల మనం చాలా ఎనిమల్స్ని చూస్తాం, బర్డ్స్ని చూస్తాం. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏ ఎనిమల్స్ కనిపిస్తాయో నేను మీకు చూపిస్తా. ఇక్కడ లోపల ఎంట్రీ అవ్వడానికి పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుంది, చిన్నపిల్లలకైతే 50 రూపీస్ ఉంటుంది. అండ్ మీరు వెహికల్ తీసుకొని వస్తే కార్కి సపరేట్ ప్రైజెస్ ఉంటాయి, బైక్కి సపరేట్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ లోపల కూడా సపరేట్ రైడ్స్ ఉంటాయి. అవి మీకు లోపలికి వెళ్ళాక నేను చూపిస్తా ఒక్కొక్క రైడ్ చూసి క్లియర్గా. ఇక్కడ చిన్న పిల్లలు స్కూల్ నుంచి డైరెక్ట్ వచ్చేస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా జూ పార్క్ వెళ్ళాలి, యానిమల్స్ చూడాలనిపిస్తుంది కదా. సో వాళ్ళు కూడా స్కూల్ అయిపోగానే వచ్చి యానిమల్స్ చూస్తారు. ఇంకా మీరు టికెట్ తీసుకోగానే మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. దాంట్లో క్యూఆర్ అక్కడ స్కాన్ చేసుకోవాలి, తర్వాత లోపలికి పంపించేస్తారు. లోపల మీరైతే ఎంట్రీ అయిన తర్వాత లోపల మ్యాపింగ్ అనిపిస్తుంది అన్నమాట. మీకు ఎక్కడ ఏముంటుంది, ఏ ఎనిమల్ ఉంటుంది, ఈజీగా మీకు మ్యాపింగ్ చూసుకోవచ్చు అనమాట. మీరైతే దాన్ని బట్టి ఫాలో అయిపోవచ్చు అనమాట. ఎక్కడ ఏం చూడాలనేది మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మీరా క్యాట్ అనమాట. ఇక్కడైతే బోర్డు ఉంది చూడండి. మనం ఇప్పుడు ఒకసారి దాన్ని చూద్దాం. ఒకసారి మీరా క్యాట్ని చూద్దాము. ఇది సాధారణంగా ఆఫ్రికాలో ఉంటది అనమాట. ఇది ఒక చిన్న ముంగిస జాతి. చూడండి అది ఎట్లా చూస్తుందో చూడండి. అక్కడ అది మొత్తం 2 ఉన్నాయి అనమాట ఇక్కడ లోపల. బఫ్ టఫెట్ మార్మోసెట్ ఇది. ఒకసారి మీరు వచ్చి బోర్డు చూడండి. దీన్ని బ్రెజిల్ తూర్పు దక్షిణ ప్రాంతాల అడవుల్లో కనిపించే చిన్న కోతి జాతి అనమాట. అది ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఓకే. ఎలా ఉంది చూడండి, ఎంత క్యూట్ గా ఉందో చూడండి. అసలు వెళ్ళిపోతుంది, అది ఎటో వెళ్ళిపోతుంది మళ్ళా. హాయ్ గాయస్, ఇక్కడైతే చూడండి. ఇదైతే వైట్ టైగర్. ఎంత క్యూట్ గా ఉందో చూడండి. ఒక్కసారి చూడండి. అది వామో, అదైతే నాకేసి చూస్తుంది. అది సడన్ గా ఎవరైనా అక్కడ కింద పడితే ఎవరో ఒకరు అది లాక్కొని తినేస్తుంది వచ్చి. ఎంత క్యూట్ గా ఉందో, ఎంత కదా. అటు వెళ్ళిపోతుంది. పైన ఏమన్నా దానికి ఫుడ్ పెట్టారేమో, ఫుడ్ కోసం వెళ్తున్నట్టుంది అటు. నాకు తెలిసి అందరు చూస్తున్నారు దానికోసం మళ్ళా ఇటు వస్తుందని. పాపం దాన్ని హింసించడం తప్ప ఇక్కడ ఏముంది చెప్పండి గాయస్. వేస్ట్ గా పాపం. కాకపోతే అది ఎంత క్యూట్ ఉందో చూడండి. ఒకసారి మళ్ళా అక్కడ ఉంది చూడండి. అది అక్కడ కనిపించిందా? ఒకసారి కెమెరా తిప్పినని చూడండి. అది ఉండేది అక్కడ ఉంది. అది మళ్ళా వస్తుంది. జూమ్ చేయండి. ఓకే, మళ్ళా వస్తుంది. ఎంత క్యూట్ ఉంది తెలుసా ఇది. ఒకసారి మీరు రండి చూడండి. ఈ ట్రైన్ అయితే జూ పార్క్ మొత్తం తీసుకెళ్తుంది అనమాట. రౌండ్ అన్ని యానిమల్స్ చూసుకుంటా స్లోగా తిరగొచ్చు అనమాట. దీనికైతే సపరేట్ టికెట్ తీసుకోవాలి. అక్కడ మీరు కొద్దిగా మంచిగా ఇది తిరగవచ్చు. దీని మీకు చిన్నపిల్లలు మీతో ఉంటే ఈ ట్రైన్ ఎక్కియండి. వాళ్ళతో కలిసి వాళ్ళు నడవలేరు కాబట్టి ఇది బెస్ట్. లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇంకో మ్యాపింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. మీకు ఏ సైడ్ ఏ ఎనిమల్స్ ఉంటాయి అవి ఈజీగా మీరు చూసుకోవచ్చు. మీరు ఇంకా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక ఫోటోషూట్కి ఒక చిన్న ఆర్చ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఈజీగా మీరు ఫ్యామిలీతో చిన్న ఫోటో దిగవచ్చు అనమాట. ఇక్కడ ఇది రెడ్ జంగిల్ ఫౌల్ అనమాట. ఇవి మనకి దక్షిణాఫ్రికా కానీ ఆసియా దేశాల్లో కనిపిస్తాయి. ఎక్కువ భారతదేశం, నేపాల్, థాయిలాండ్లో. ఇవి ఎర్రని కొమ్ములు ఉండి రంగుల రెక్కలతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇవి చూడండి, గోధుమలు తింటాయి.
పంట పొలాల్లో ఊర్లలో ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట ఇవి. నెమలి భారతదేశ జాతీయ పక్షి. అందమైన రంగులతో కనిపిస్తుంది. మన గ్రామీణ ప్రాంతాలలో పురుగులు పండ్లు తింటూ వర్షాకాలం నెమళ్ళు శుభ సూచకాలు కూడా అనుకుంటారు కొంతమంది. శుభం, వర్షాకాలం కనిపిస్తాయని. చూడండి అది ఎక్కడ ఉందో చూడండి. ఇక మేమైతే ముగ్గురం కలిసి వచ్చినాం అనమాట, జస్ట్ అట్లా పార్క్ చూడడానికి. సూపర్ ఉంది. ఇదైతే మొత్తం ఎలిఫెంట్ ఏరియా అనమాట, ఎలిఫెంట్స్ ఏరియా. ఇక్కడ బోర్డు ఉంది చూడండి, దానికి ఎన్ని మీటర్స్ ఉంటుంది, హైట్ ఎంత ఉంటుంది, వెయిట్ ఎంత పెరుగుతుంది, అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ కూడా. ఇంకా దాన్ని చూడడానికి వెళ్దాం రండి స్లో. అక్కడ చూడండి అవి మంచిగా ఏదో వాటి ఫుడ్ తింటున్నాయి ఆరామ్సే. చూడండి స్లోగా తింటున్నాయి మంచిగా. మనమైతే ఇక్కడి నుంచే చూసుకోవాలన్నమాట ఎలిఫెంట్ ని. లోపలికి అయితే వెళ్ళనియ్యరు మనల్ని, ఇక్కడి నుంచే వాటిని చూసుకోవాలి. చూడండి సూపర్ ఉన్నాయి. ఈ పక్షిని ఏమైతే మనకు ఐడియా లేదనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇది ఏం పక్షి అబ్బా. ఇదైతే ఇండియన్ పాక్స్ అనమాట, గుంటనక్క. మనం ఊర్లలో చూసుంటాం, వరి పొలాలలో చూసుంటాం ఇవి. ఒకసారి చూడండి, ఇవి రెండు ఉన్నాయి. నేను హాయ్ చెప్తే నాకే చూస్తూ ఉన్నాయి, ఎవరబ్బా వీళ్ళు కొత్త వాళ్ళు మా ఏరియాకి వచ్చారని. ఇక్కడ వచ్చేసి హైనా ఉందన్నమాట. అది చూడండి రౌండ్ గా అక్కడక్కడే తిరుగుతా ఉంది. దానికి ఎవరు సంథింగ్ వీళ్ళంతా ఎవరు అనుకుంటుంది, టెన్షన్ పుట్టిస్తా ఉంది. ఇది ఫుడ్ వచ్చేసి చనిపోయిన జంతువులను ఎక్కువ తింటది. చనిపోయి ఉన్న జంతువులను కరబడాలని తింటది. ఇది ఇంకా సడన్ గా ఆగిపోయింది ఇటు. ఇదేంటబ్బా వీడు నాకేసి వేలు చూపెడుతుందని అనుకుంటా, సడన్ గా ఆగిపోయింది. ఇంకా మీరు ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ హోటల్స్ ఉంటాయి అనమాట. లోపలనే మీరు ఫుడ్, థమ్స్ అప్స్, వాటర్ బాటిల్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ వచ్చేసి ముందు జీబ్రా ఉందన్నమాట. మీరు చూడండి అక్కడ కనిపిస్తుంది వైట్ కలర్ అండ్ రెడ్ బ్లాక్ కలర్ స్ట్రైప్స్. అదిగోండి ఇంకొకటి దాంతో మాట్లాడడానికి వస్తున్నట్టుంది. మీరు చూడండి గాయస్. దాంతో ఇంకా మనకు ముందుకెళ్తుంటే ఇంకా ఇవి పక్కనే మన కృష్ణా జింకలు కనిపిస్తాయి. వాటి పక్కన వచ్చేసి ఇంకా వాటి ప్రాణమిత్రులు ఇంకో ఇవి అడవి జింకలు ఇప్పుడు కనిపిస్తాయి, చేస్తున్నాయి మొత్తానికి అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది డియర్. మీకు అందరికి తెలుసు ఇవి, మీరు నాకు తెలిసి పల్లెటూర్లలో చూసుంటారు ఇవి. జిరాఫీ అంటే వరల్డ్ లోనే టాలెస్ట్ ఎనిమల్ అన్నమాట. దాని లాంగ్ లెగ్స్, దాని లాంగ్ నెక్, అవి ఆఫ్రికాలో 7 hours లో ఉంటాయి మోస్ట్లీ. అకాసియా లీవ్స్ తింటాయి. అది పైన ఎక్కడున్న చెట్టుని అందిన వరకు అందినట్టు మొత్తం తినేసింది. దానికి తినడానికి ఏం లేదు. చాలా పవర్ఫుల్ గా ఉంటాయి ఇవి. హైట్ కి బ్లడ్ అంతా ఫుల్ హైట్ ఉంటుంది. మినిమం అది 55 km ఫాస్ట్ రన్ అవుతుంది అది 1 hour కి. ఇంకా నెక్స్ట్ లైన్ లో వచ్చేసి ఇక ఇది మీకు ఐడియానే ఉంటుంటది, అడవిలో ఉంటాయి ఎక్కువ. మీరు విలేజెస్ లో ఉంటే చూసి ఉంటారు వీటిని. ఇంకా వీటి పక్కన వచ్చేసి క్రోకోడైల్స్ ఉంటాయి. అవి అయితే నాకైతే కనేపీయలేదు. అవి అక్కడే ఒకటి ఉందనుకున్నా, కానీ చూస్తే ఒక 30-40 క్రోకోడైల్స్ ఉంటాయి. చిన్న పిల్లలు, పెద్దవి అన్నీ కలిపి పడుకొని ఉన్నాయి అట్లా. ఎవరు వస్తారా తినేద్దామని పడుకొని ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఇక్కడ. అది చచ్చిపోయిందా బతికుందా కూడా అర్థం కావట్లే నాకైతే. మీరే ఒకసారి చూడండి, అది నోరు తెరిసింది అక్కడ. చూడండి నోరు తెరిసింది. అది ఫస్ట్ లో నేను చిన్న బొమ్మేమో అనుకున్నా, తర్వాత అది కళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తుంది. భలే ఉంది కదా. ఇంకా లాస్ట్ లో ఉన్నది రెప్టైల్ హౌస్ అనమాట. ఇంతకు ముందు ఇది ఫ్రీ ఉండేది. నేను లాస్ట్ టైం వచ్చాక ఇది ఫ్రీ ఉండే, ఇప్పుడు వీటికి టికెట్ వేసారనమాట. అడల్ట్ కి అయితే
30 రూపీస్, మామూలుగా పిల్లలకి అయితే 10 రూపీస్. చూడండి ఇది కొండ చిలువ అనమాట. ఆ చెట్టు ఎక్కింది. ఎక్కడ ఉన్నాయి కొన్ని, ఇక్కడ మెల్లగా అక్కడ కొన్ని పడుకున్నాయి. నేను ఎప్పుడు చూడలే ఇవి. లాస్ట్ టైం వచ్చాక కూడా ఇట్లానే పడుకొని ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతే పడుకునే ఉంటాయి. ఎప్పుడు చూడండి మనం పడుకునే ఉంటాయి అవి. మనం వాటిని చూడలేం. మనుషులు చూస్తే భయపడతాయి అనుకుంటా మేబీ, అందుకని పడుకుంటాయి అవి అట్లా ఆరాంసే. ఇంకా లోపలికి వెళ్తే ఆకుపచ్చ ఇగువానా అంటారు దీన్ని. ఇక్కడ పడుకుని ఉన్నాయి చూడండి. దగ్గర ఒక 3 అడుగులు 4 అడుగులు హైట్ పెరుగుతాయి అన్నమాట. చూడండి అక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకా ఇక్కడ చలి కొడుతున్నట్టు ఉంది. లైట్ దగ్గర వచ్చి వేడిగా ఆగుతున్నాయి. చూడ 2 ఆడుకుంటున్నాయి. వెళ్ళిపోయినాయి, నన్ను చూసి వెళ్ళిపోతున్నాయి. లోపలికి వెళ్ళి దాక్కుంటాయి అనుకుంటా. ఇంకా దాని పక్కనే వచ్చేసి ఇవన్నీ ఇంకా రెప్టైల్ స్నేక్స్ అనమాట. మీరు చూడండి పైథాన్ ఇది ఆరాంసే పడుకుంది. లైట్ దగ్గర వచ్చి వేడిగా ఉంటదని పడుకుంది. ఇంకా ఈ రూమ్ మొత్తం ఇక రెప్టైల్సే ఉంటాయి, ఇక పాములే. ఇంకా చూసుకోండి ఇక్కడ ఒక పైథాన్ ఉంది. బాల్ పైథాన్ ఇది. ఇక్కడ ఎక్కడుందబ్బా కనిపించట్లేదు నాకు. పైన పడుకుందా, అది కూడా అక్కడ ఉంది చూడండి. ఎట్లా ఉంది, అక్కడ ఒకటి ఆరాంసే పడుకున్నాయి అవి మంచిగా. బయట మేము వచ్చాం చూడండి అన్నా కానీ సౌండ్ వినిపించదు అవతల. ఇంకంతే గాయస్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.